ఓం శ్రీ సమర్థ సద్గురు తాజుద్దీన్ బాబా పరబ్రహ్మణే నమః. ఇంకా గొప్ప ఔలియ సిద్ధపురుషుడు నాగపూర్ తాజుద్దీన్ బాబా వారి దివ్య చరిత్రను మనం పారాయణం చేసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. నిజంగా ఆయన మహిమలు అనంతములు, ఆయన ప్రేమ చాలా గొప్పది. మనమందరం ఆయన ప్రేమలో తడిచి ముద్దవుదాం. మీరందరూ ఈరోజు నుంచి పెట్టే పారాయణాన్ని శ్రద్ధగా వినండి చాలు, అంతే. మీరు చదవమని కూడా నేను చెప్పను, అది వింటే చాలు. మన జీవితంలో ఎన్నో మార్పులు, ఎంతో ప్రేమ, ఎన్నో అద్భుతాలు చూస్తారు. నేను అలాంటి అద్భుతాన్ని చవిచూసి మీ అందరితో పంచుకోవాలనిపించి ఈ వీడియోని మీ అందరికీ అందించాలని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక మహానుభావుని మనం ఎప్పుడు ఆదర్శంగా తీసుకొని మనం అలాగే జీవించాలి అనిపించింది. అరే ఆయన ముస్లిం కదా, మనం ఎందుకు చదవాలి, మనం ఎందుకు వినాలి అని అనుకోకండి. ఆయన గొప్ప సిద్ధపురుషుడు. ఆయన పారాయణం చేసిన ప్రతి చోట నిజంగా ఎంతో సువాసనలు వెదజల్లుతున్నాయి. వాళ్ళ మనసును తలిచిన కోరికలు నెరవేరుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వింటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుచ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రోణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓ దేవా, నీవే తల్లివి, తండ్రివి, నీవే బంధువు, నీవే స్నేహితుడు, నీవే విద్యవు, నీవే నా సర్వస్వము. ఆ దేవాది దేవుడు జగద్గురువు హజరత్ శ్రీ తాజుద్దీన్ బాబా వారు లోక కళ్యాణం కోసం భరతఖండంలోని మహారాష్ట్ర అను రాష్ట్రంలో నాగపూర్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో కామ్టి అను పుణ్యస్థలంలో గోరే బజార్లో శ్రీ హజరత్ సయ్యద్ బద్రుద్దీన్ సాహెబ్ మరియం బీబీ సాహిబ్ అనే పుణ్య దంపతులకు 1861 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన సోమవారం అయిన ఉదయం 5 గంటలకు 15 నిమిషాలకు జన్మించారు. బాబాగారి తండ్రి గారు మద్రాస్ ప్లాటూన్ అయిన సుబేదారుగా పనిచేస్తూ కామ్టి గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. అంటే ఈయన మద్రాసుకు చెందిన వాళ్ళన్నమాట. ఈయన శ్రీ తాజుద్దీన్ బాబా వారి పుట్టుక కూడా మహాత్ములందరి పుట్టుక వలనే ఒక అసాధారణ రీతిలో జరిగింది. శ్రీ తాజుద్దీన్ బాబా వారు పుట్టిన వెంటనే అందరి పిల్లల వల్ల ఎడవలేదు సరికదా, కన్నులు మూసుకొని ధ్యానావస్థలో ఉన్నారు. అప్పుడప్పుడు కన్నులు తెరిచి చుట్టూ కలి చూసి మరలా ధ్యానావస్థలోనికి వెళ్ళేవారు. ప్రతి జీవి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతునితో నేరుగా సంబంధం కలిగి ఉండి జన్మ పరంపర జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. తానే పరమాత్మ రూపమని గ్రహించి తల్లి గర్భంలో అనుక్షణం సోహం అంటే నేనే పరమాత్మ అని జపిస్తూ ఉంటాడు. పుట్టిన వెంటనే ఈ మోహ మాయాజాల ప్రపంచంలో మొదటి శ్వాసను పీలుస్తాడు. వెంటనే ఆత్మను మాయ ఆవరించి శిశువు సోహం అనే మాట మరచి కోహం అంటే నేను ఎవరు అనే శబ్దం ఉచ్చరిస్తాడు. అదే ఏడవటం. అదే శిశువు బ్రతికి ఉండేదానికి నిదర్శనం. శ్రీ తాజుద్దీన్ బాబా గారు పుట్టుకతోనే పరిపూర్ణమైన జ్ఞానంతో వచ్చారు. కాబట్టి వారు తమ స్థితిని గుర్తిరిగి సాధారణ పిల్లల వలె ఏడవలేదు. పిల్లవాడు చనిపోయి పుట్టాడని బంధువులందరూ భావించారు. ఆనాటి సాంప్రదాయం ప్రకారం ఎర్రగా కాల్చిన ఇనుపు కమ్మీతో శిశువు నుదుటి మీద కనుతుల మీద తాకించారు. ఈ విధంగా చేయగానే బాబాగారు గాఢమైన నిద్ర నుండి లేచినట్లుగా ఉలిక్కిపడి జీవం ఉన్నట్లుగా కొంచెంసేపు ఏడ్చి తర్వాత కన్నులు తెరిచి మౌనంగా చుట్టూ చూడసాగారు. శ్రీవారి ముఖం మీద ఆనాడు కాల్చిన ముద్రలు పున్నమి చంద్రుని ముఖంపై మచ్చల వలె శాశ్వతంగా మిగిలిపోయాయి. శ్రీ తాజుద్దీన్ బాబా వారి పుట్టుకతో ప్రకటితమైన ఈ లీలను చూసి వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. గతంలో
శ్రీకృష్ణ భగవానుడు శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించిన శ్రీ దత్తాత్రేయ స్వామి, యేసుక్రీస్తు, కబీరు, తులసీదాసు వంటి అవతార పురుషులు జన్మించినప్పుడు ఇటువంటి దివ్యలీలలు ప్రకటితమయ్యాయో తాజుద్దీన్ బాబా గారి విషయంలో కూడా అలాగే జరిగింది. బాబాగారి తల్లి జన్మించినప్పుడు కూడా ఇలాగే జరిగి ఆమె చనిపోయిందని తెలిసి దూరంగా వదిలివేశారు. ఆమె బ్రతికి ఉన్నట్టు గుర్తించి తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఆమెకు మరియంబి, హాలంకి మరియంబి అని పేరు పెట్టారు. ఆమెకి దురాన్బి అని కూడా పిలుస్తూ ఉంటారట. ఇంకా మన ప్రాంతంలో బిడ్డలు బ్రతకకపోయిన సందర్భంలో వారికి పిచ్చయ్య, పిచ్చమ్మ, దేవయ్య, దేవమ్మ అనే వంటి పేర్లతో పిలుస్తారనమాట. అలాగే దురన్బి అంటే చెత్తమ్మ అని అర్థం. అప్పుడు నిజంగానే పిల్లలు బతుకుతారని అప్పట్లో కూడా గొప్ప నమ్మకం ఉండేదన్నమాట. ఇంకా తాజుద్దీన్ బాబా వారి విద్యార్థి దశ ఎలా ఉందో తెలుసుకుందాం. తాజుద్దీన్ బాబా పుట్టిన సంవత్సరానికే తండ్రి చనిపోయారు. 9 ఏళ్ల ప్రాయంలో తల్లి కూడా చనిపోయింది. అప్పటి నుండి తాజుద్దీన్ బాబాను పెంచి పోషించే బాధ్యత వాళ్ళ అమ్మమ్మే వహించవలసి వచ్చింది. బాల తాజుద్దీన్ అమ్మమ్మ గారి ఇంట్లోని ఉంటూ 6 ఏళ్ల నుండి 10 ఏండ్ల వరకు కామ్టీలోని వీధిబడిలో చదివారు. ఆ సమయంలో అరబ్బీ, పార్సీ, ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషలను నేర్చుకున్నారు. అయితే తాజుద్దీన్ బాబాకి ఒక టీచర్ గారు దగ్గరికి ఇంకొక టీచర్ వచ్చి ఆయన దృష్టి బాల తాజుద్దీన్ బాబాపై పడింది. లోపలికి వెళ్ళి ఉపాధ్యాయుని వైపు చూసి, నువ్వు వీరికి ఏం బోధించగలవు? గతంలోనే సర్వము చదివి వచ్చారు అన్నారు. మాతృగర్భంలోని తాజుద్దీన్ పరమాత్మని ఆధ్యాత్మిక శిక్షణలో పరిపూర్ణులయ్యారని సాహెబ్ సాహెబ్ గారి మాటలో అంతరార్థం గ్రహించి ఉపాధ్యాయుడు నిర్ఘాంతపోయాడు. నిజం, ఇది సామాన్య వ్యక్తి కాదు, గొప్ప యోగి, సత్పురుషుడు. కాబట్టి వారి మాటలు కల్పనలు, అబద్ధాలు కావు అనుకొని ఆ ఉపాధ్యాయుడు సమాధానపడ్డాడు. అయితే ఆ వచ్చిన టీచర్ గారు నెమ్మదిగా తాజుద్దీన్ బాబా వద్దకు వెళ్ళి తన సంచిలో నుండి ఎండిన ఖర్జూర పండ్లను తీసుకొని సగం తాను కొరికి తిని మిగిలిన సగాన్ని బాలుని నోటికి అందించి ఒక మాట చెప్పారు. ఎంత అద్భుతమైన మాటో విందామా? మితంగా తిను, మితంగా నిద్రపో, మితంగా మాట్లాడు. ఎంత అద్భుతమైన మాటలో! ఖురాన్ చదివేటప్పుడు మహాత్ములు నీలో ఉండి చదువుతున్నట్టుగా భావించుకో అని ఉపదేశించారు. ఇంకా పెద్ద పెద్ద ఉపదేశాలు ఏమీ చేయలేదు. మితంగానే తిను, మితంగా నిద్రపో, మితంగా మాట్లాడు, ఏదైనా సరే మితంగా ఉండాలి అనేది అద్భుతంగా చెప్పారనమాట. ఇంకా ఉచ్చిష్ట ప్రసాదం తీసుకోగానే అతని బుద్ధి వికసించి 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఆనంద బాష్పాలు కారసాగాయి. ఆ 3 రోజులు అంతర్ముఖలై సమాధి స్థితిలో ఉన్న బాల తాజుద్దీన్లో ఈ ప్రపంచపు మూలాధారభూత సర్వదర్శనముకై తీవ్ర ఆవేదన ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి తాజుద్దీన్కి ఆటపాటలందు విరక్తి కలిగి పూర్తిగా ఏకాంతంలోనే గడపసాగాడు. సూఫీ మహాత్ములు రచించిన అరబ్బీ, పార్సీ భాషలలోని సాహిత్యాన్ని, షాయర్లను, ఇంకా అనేక గ్రంథాలను చదువుతూ క్రమంగా మహిమాన్విత ప్రాచీన విధానాలకు ఆకర్షితులు అయ్యారు తాజుద్దీన్ బాబా. ఇంకా ఆయన చాలా మార్పు తెచ్చిన విషయం ఒకటి ఉంది. అది మనం కూడా ఆచరిస్తే అత్యంత అద్భుతం అన్నమాట. అన్ని గ్రంథాల్లోకి మౌలానా రూమ్ రచించిన ఒక ద్విషద తాజుద్దీన్ బాబా హృదయాన్ని విశేషంగా ఆకట్టుకుందంట. ఏంటి ఆ మాట అంటే దాని అర్థం ఏంటంటే, ఓ మనిషి ద్రాక్షరసం అంటే సారాయి తాగు, ఖురాను తగలబెట్టు, దేవాలయం పడగొట్టు, ఆలయంలో కూర్చో, కానీ తోటి సహచరుని ఎప్పుడు బాధించవద్దు, అగౌరవపరచవద్దు. ఇంకా వివరంగా చెప్పాలంటే బాధించడము, కనికరము చూపకపోవుట, దౌర్జన్యం చేయుట, అణచివేయుట వంటి ఘోరమైన తప్పిదములు మానవ హృదయములు 1000 దేవాలయముల కన్నా గొప్పది, పవిత్రమైనది. అందువలన సాటి వారి మనసులు గెలవటం అనేది గొప్ప తీర్థయాత్ర వంటిది. ఇది మన జీవితంలో ఈ మాటను మనం ఆదర్శంగా తీసుకుంటే మనకి ఎవ్వరు శత్రువులు ఉండరు, అందరినీ ప్రేమగా ప్రేమిస్తాము అనేది ఈ యొక్క చరిత్రలో ఈ మాట ద్వారా మనం అందరం గొప్పగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా శ్రీ తాజుద్దీన్ బాబా ప్రవర్తన సద్గుణాలకు దయ, కనికరముల వంటి వానికి ప్రతీక. అతని చివరి శ్వాస వరకు ఈ సుగుణాలన్నీ మానవాళిపై వర్షింపజేస్తూ ఉండేవారు. అతడు పాఠశాలలో ఉన్నప్పుడు ఒక మహాత్ముడు బాల తాజుద్దీన్ మహాత్ములకే మహాత్ముడు అవుతాడని చెప్పారంటండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాత్ముడు గురించి అత్యంత అద్భుతంగా
చెప్పేవారట. ఇంకా బాబావారి రూపం ఎలా ఉండేది? బాబావారు అపురూపమైన శరీర దారుఢ్యం కలిగి 6 అడుగుల 9 అంగుళముల ఎత్తు ఉండేవారంటండి. అంటే సుమారు 7 అడుగులకి 1 అడుగు మాత్రమే తక్కువ అండి. అంటే 6 అడుగుల 1 అంగుళం మాత్రమే తక్కువ. అందుచేత ఎంతమందిలోనైనా సరే వారిని అతి తేలికగా చాలా బాగా గుర్తుపట్టవచ్చు అన్నమాట. ఎందుకంటే 7 అడుగుల మనిషిని మనం గుర్తుపట్టలేమా? అట్లా ఉండేది ఆయన యొక్క శరీర దారుఢ్యం. శ్రీ బాబావారు ముదురు తేనెరంగు శరీరముతో పొడవైన ముఖము కలిగి ఉండేవారు. మెడ చాలా పొడవుగా నునుపుగా ఉండేది. వారి నుదురు ఎంతో విశాలముగా ఉండి చూచువారికి పవిత్ర భావం కలిగించేది. గడ్డము పొడవుగా ఆకర్షణీయంగా ఉండేది. మోకాళ్ళ కింద వరకు ఉండే చేతులు, బలిష్టమైన కాళ్ళు ఇట్లే అందరిని ఆకర్షించేవి. ఎక్కువగా కాళ్ళకు చెప్పులు లేకుండానే కనిపించేవారు. మదరాసి భాష యాసతో బాగా చదువుకునే వారిలాగా ఎంతో వినయంగా, మృదువుగా, సౌమ్యంగా మాట్లాడేవారు. వారిని ఏ విధంగా ఇతరులు సంబోధిస్తే బాబావారు కూడా వారిని అదే విధంగా సంబోధించేవారు. వారిని ఎవరైనా బాబా అని పిలిస్తే వారు కూడా బాబా అని, ఎవరైనా సోదరా అని పిలిస్తే సోదరా అని అద్భుతంగా